హాయ్ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేము కూడా బాగున్నామండి. అలాగే ఇప్పుడు చూపించే ఈ వీడియో మా పెద్ద పాప హాఫ్ సారీ ఫంక్షన్ అండి. ఫంక్షన్‌కి ముందు ఒక హెల్తీ ఫంక్షన్ జరుగుతది కదండీ! ఆ హెల్తీ ఫంక్షన్ తాలూకు వీడియో క్లిప్స్ అండి మీతో పంచుకుందామని ఇలా వీడియో తీసామండి. పేరు పావనిశ్రీ. నాకిద్దరు ఆడపిల్లలండి. మగపిల్లలు లేరండోయ్! ఇద్దరు ఆడపిల్లలు కూడా చాలా చక్కగా మగపిల్లలతో పాటు సమానంగానే పెంచుతున్నానండి. అలాగే ఇప్పుడు చూసే ఈ ఫోటోలో ఉన్నది మేమేనండి. నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు. అలాగే ఈ ఫోటోలో నలుగురు అక్కలు. నాకు ఐదుగురు అక్కలండి. ఒక అక్కగారు లేరు. నలుగురు అక్కలు. అలాగే మా పెద్ద పాప, మా చిన్న పాప. ఈ పాప ఫంక్షనేనండి ఇప్పుడు చేస్తున్నాం. హెల్తీ ఫంక్షన్‌లో ఫోటో స్టూడియో అని కూడా పెట్టామండోయ్! ఆ ఫోటో స్టూడియో ఆయన చక్కగా 2 స్టిల్స్ తీశాడు. నాకు నచ్చాయని ఈ వీడియోలో పెట్టానండి. అలాగే చూస్తున్నారా హెల్తీ ఫంక్షన్ తాలూకు హడావడి ఎంత వేగంగా చేస్తున్నారో. వీళ్ళు డెకరేషన్ తాలూకు మనుషులండి. ఆ రోజు 6/6/2025 అంటే జూన్ 6వ తారీఖున ఫంక్షన్ సాయంత్రం సెట్ చేశామండి. ఆ రోజు సాయంత్రం హెల్తీ ఫంక్షన్ సంబంధించి ఈ డెకరేషన్ వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల నుంచే డెకరేషన్ మొదలుపెట్టారండో. ఆమె నా భార్య. ఇంకా ఫంక్షన్ సాయంత్రం కదా అని తయారవకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ మన ముందు కనిపించారండి. ఈ కుర్చీలో కూర్చున్నది ఎవరో తెలుసండి? మా బావగారండి బాబు. మా అక్కని చేసుకున్న మా బావగారు. ఆయన ఎప్పుడు కూడా మా వెనకే ఉండి మా కష్టాల్లోనూ బాధల్లోనూ సుఖంలోనూ సంతోషంలోనూ తోడుగా ఉంటారండి. చూసారా డెకరేషన్ తాలూకు ఫ్రంట్ వ్యూ ఎంత చక్కగా ఉందో. ఇంతకీ ఇంత బాగా డెకరేట్ చేసుకుంటున్నాం కానీ పైన చూస్తే మబ్బు, మా గుండెల్లో గుబులు. ఏం చేయాలో అర్థం కాలేదండి. చుట్టూ మేఘం కమ్మేసింది. కారు మబ్బులు. ఫంక్షను పోలు డబ్బులు పెట్టి ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నాం. పైన చూస్తే దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు కానీ వరుణుడు మాత్రం ఫుల్గా కుమ్మేసేలా ఉన్నాడు. అయినా సరే దేవుడేమో భారం వేసి మంచోళ్ళకి మంచే జరుగుతుంది అన్నట్టు మేము డెకరేషన్ ఆపకుండా స్టార్ట్ చేసామండి. ఇది ఎంత పైభాగం అండి. ఎందుకంటే మేడ నుంచి పైకి వెళ్ళి చూస్తే అసలు మబ్బు ఎలా ఉంది, వర్షం పడే అవకాశం ఉండడం లేదని మేడ మీదకి ఎక్కడం జరిగిందండి. కానీ చాలా చీకటిగా ఉందండి. ఈ మబ్బులు చూసి నాకే భయం వేసింది. కానీ బయటికి గంభీరంగా కనిపించాను అంతే. చూసారా ఎంత నల్లగా కమ్మాయో. ఎండాకాలంలో ఇలాంటి మబ్బులు కమ్మాయంటే ఖచ్చితంగా వర్షం పడుతుందండి. వర్షం పడితే మన ఫంక్షన్ అంతా కూడా వృధా అయిపోద్ది. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళైతే చాలా బాధపడవలసి వస్తుందండి. ఇన్ని డబ్బులు పెట్టి మన ఫంక్షన్ అరేంజ్ చేసుకుంటే వరుణుడు వచ్చి దాన్ని అంతా కూడా కొద్దిగా గందరగోళం చేసేయడం వల్ల వచ్చేవారు రారు, ఉన్నవాళ్ళు కూడా ఫ్రీగా ఉండలేరు. అందరూ కూడా డల్ అయిపోతారనమాట. అయినా సరే ఏముంది, మా పాప అదృష్టం చేసుకుని ఉంటే ఫంక్షన్ బాగా జరుగుతుంది. మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి భగవంతుడు కూడా మన అందరూ ఉంటాడని చెప్పేసి ధైర్యంగా డెకరేషన్ వాళ్ళని డెకరేట్ చేయమన్నామండి. చూస్తున్నారా ఎంత అందంగా డెకరేట్ చేస్తున్నారో. మరి గొడుగులు, వెనకాల చూస్తే మబ్బులు. ఇంతలోనే వరుణుడు వచ్చేసాడండి. చూసారా వర్షం మొదలెట్టారు. అయినా సరే డెకరేషన్ ఆపలేదండి. అలా చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ పోతే మన అదృష్టం కొద్దీ వర్షం ఆగిపోయింది అనుకో ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కానీ మనం కానీ ఫంక్షన్ కానీ వర్షం తగ్గాక స్టార్ట్ చేద్దామంటే కనుక ఈ లోపల వెంటనే చేసే పనులు కాదు కదండి. డెకరేషన్ చేసే వాళ్ళు మాత్రం పనులు ఆపలేదండి. ఒకటే మిల్లిగా చకచకా చేసుకుంటూ పోయారనమాట. మేము కూడా వెనకాలండి కాస్త సాయం చేసాం. మేము వాతావరణం గమనించుకుంటూ అలాగా ముందుకి వెళ్ళామండి. ఇంతకే వర్షం పడుతుంది ఫుల్గా. మాకేం చేయాలో తెలియలే. కానీ బయటికి మాత్రం వర్క్ జరుగుతుంది. ఫంక్షన్ అవుతుందో అవదో తెలియదు. భగవంతుడా నువ్వే ఉన్నావు, కాస్త కరుణించి తండ్రి అని దేవుడికి దండం పెట్టుకున్నానండి. మానవులం మనం ఏం చేయగలమండి? దేవుడిని నమ్మడం తప్ప. ఎన్నో డబ్బులు పెట్టి ఇంత గ్రాండ్గా డెకరేషన్ చేసుకుంటే వర్షం కాస్త వచ్చి మొత్తం రోడ్డు సామాన్లు, డెకరేషన్ సామాన్లు, టెంటు మొత్తం అన్నీ తడిసిపోయండి. ఎవరికైనా బాధే.
నాకనే కాదు, ఇలా ఫంక్షన్ ఎవరు చేసుకున్నా సరే చాలా బాధపడాల్సి వస్తుంది. కానీ మేము కూడా అలా వర్షం తగ్గితే బాగునని మనసులో దేవుని ప్రార్థించుకుంటూనే ఉన్నామని. నేనే కదండి, మా బావాలు అక్కడ వర్కర్స్ కూడా ఏం కంగారు పడకయ్యా, వర్షం తగ్గుతుంది అని మా బావ కూడా మౌనంగా ఉండిపోయాడు. అలాగా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి పరిస్థితి ఏంటి భగవంతుడని. చూసారా ఎంత కుందపోతగా పడుతుందో వర్షం. ఇంతలో కాస్త వర్షం తగ్గుముఖం పట్టిందండి. తగ్గుముఖం బట్టి ఎర్జాలుగా చల్లని వాతావరణం ఉందండి. ఈ లోపల వర్షానికి చిక్కుపోయిన మా చుట్టాలు బంధువులు కూడా ఒక్కరొక్కరుగా రావడం జరిగిందండి. అప్పుడు మాకు కలిగిందండి ధైర్యం. చాలా సంతోషపడ్డాం, చాలా ఆనందపడ్డాం. భగవంతుడా, ఎంత గంధం గట్టెక్కిచ్చావయ్యా అని మనసులో ఆ దేవుని తలుచుకున్నామండి. అలాగా మా బావగారండి వచ్చిన ఈ లోపల గదిలో మా పెద్ద పాపకి కాస్త పారని పెట్టడం జరుగుతుందండి. చూసారా, ఈమె మా సిస్టర్ అండి. అవి మా పెద్ద పాప పావనీశ్రీ. చేతికి చక్కగా పారని పెట్టి పెళ్లి కూతురు డెకరేట్ చేస్తున్నారండి సాయంత్రం హెల్తీ ఫంక్షన్ కోసం. మా అదృష్టం కొద్దీ వర్షం కాస్త పోయి సాయంత్రం చల్లని ఎండ రావడం జరిగింది. దాంతో రోడ్డు అన్నీ కూడా ఆరిపోయి క్లాత్స్ అన్నీ కూడా శుభ్రంగా డ్రై అయిపోయింది. ఈ లోపల అక్కడ ఉన్న వర్కరు మా ఎంత దయతెలిచి మరి కూలర్ ఫ్యాన్ పెట్టారండి, ఎక్కడైనా తడి ఉన్నా సరే ఆరిపోవడానికి. కింద గ్రీన్ మ్యాటో, చుట్టూ డెకరేషను, మధ్యలో పువ్వులు డెకరేట్ చేయడం జరిగిందండి. చూసారా డెకరేషన్ ఎంత అందంగా తయారు చేస్తున్నారో. చుట్టూ ఎల్లో, మీదన వైట్ అండ్ రెడ్ కాంబినేషను టెంట్లు అండ్ అవి. హెల్దీ ఫంక్షన్ స్టేజ్ తాలూకు టెంట్ అనమాట ఫ్రంట్ భాగం. ఈమె మా అక్కగారండి. సాయంత్రం హెల్దీ ఫంక్షన్లో చల్లుకునే నీళ్ళ కోసం ముందుగానే డ్రమ్ములను నీళ్ళు పెట్టారండో. ఈ లోపల డెకరేషన్ అయిన చక్కగా ఆయన పనులను చేసుకుంటూ అన్నట్లో నీళ్ళు నింపుకుంటూ పువ్వులు చుట్టుకుంటూ వర్క్ అంతా కంప్లీట్ చేశారండి. కుండీల్లో చక్కగా వాటర్ వేసి దాని నిండా గులాబీ రేఖలతో నింపారండి పెళ్లి కూతురుపై చల్లడం కోసం. చూసారా ఎంత డిజైన్ చేశారో. అప్పుడే మొదలైపోయిందండి మరి డ్యాన్స్ హంగామా. చిన్నపిల్లలు పెట్టిన డెక్ అక్కడ వెంకటేష్ గారి సాంగ్, సంక్రాంతి కోసం సాంగ్. ఎప్పుడైతే సాంగ్ వేసారో పిల్లలు డ్యాన్స్ వేయడం మొదలెట్టిందండో. ఇంకా రానే వచ్చారండి చుట్టాలు, ఫ్రెండ్స్ను సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టారనమాట. ఈ లోపల మా పాపని ఇంట్లోంచి డెకరేట్ చేసి నీట్గా డ్రెస్సింగ్ చేసి బయటగా మా అక్కలు కూడా పందిట్లోకి తీసుకొచ్చారండి. మీరు వచ్చాను నన్ను చూడద్దు. పందిట్లోకి తీసుకొచ్చారండి మా పాపని. తీసుకొచ్చి చక్కగా ఆ సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఈ లోపల నేను మా మిస్సెస్ కూడా చక్కగా అక్షంతలు వేసి మా పెద్ద పాపని దీవించడం జరిగింది, ముద్దులు పెట్టడం జరిగిందండి. సంతోషంగా ఫంక్షన్ అంతా జరగాలని మనసులో అనుకుంటున్నామండి. ఏ ఆటంకం లేకుండా అందరూ కూడా సరదాగా మాతో పాలు పంచుకున్నారండి. ఇలా మా అక్కగారు అమ్మాయి వాళ్ళ అల్లుడండి. వీళ్ళని కూడా మేనల్లుళ్ళు, చెల్లెళ్ళు మా కుటుంబం అండి. ఇది మా మూడు అక్క కుటుంబం. చూసారా అందరూ కూడా చక్కగా కూర్చొని ఫొటోస్ దిగారు మా పాపతో. ఇద్దరు మేనమామలండి, మా అగ్గగారు అబ్బాయిలు అనమాట కూర్చున్న వాళ్ళు. ముందుగా మేము అక్షంతలు వేసిన తర్వాత మా ఇంటి పక్క వాళ్ళండి వీళ్ళు చక్కగా పెద్దలు అనమాట, మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళు కూడా అక్షంతలు వేసి దీవించమను. అలాగే మా చుట్టుపక్కల ఇరు పొరుగు వారండి, వాళ్ళు కూడా అక్షంతలు వేసి మా పాపని ఆశీర్వదించమన్నాం. చక్కగా పిలిచినందుకు వచ్చి వాళ్ళు కూడా చక్కగా ఆశీర్వదించారు. ఇదే మా బావగారండి, మా అక్క మా బావ వాళ్ళ కోరిక. చిన్నప్పటి నుంచి వీళ్ళు ఎత్తుకొని పెంచారండి. దానివల్ల మమకారంతో వాళ్ళు ఒళ్ళో ఎత్తుకొని ఫోటో దిగారు. ఇది నేను మా ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్.
మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు చక్కగా ఫోటో దిగారు. అలాగే మేము ఫోటో దిగుతున్నప్పుడు పాపిడి చైను ఊడిపోయిందండి. అది నేను చిక్కిలిప్పి పెట్టడం జరిగింది. అలాగే మా పాప తాలూకు వీధిలో చిన్నపిల్లలండి వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట, ఒక రౌడీ బ్యాచ్. వీళ్ళు కూడా చక్కగా ఫోటో దిగారు మా పిల్లలతో. వీళ్ళంతా కూడా అక్కడ ఉన్న యంగ్స్టార్స్, మా భార్య తాలూకు ఫ్రెండ్స్, చుట్టుపక్కల చుట్టుపక్కల రిలేటివ్స్ అండి వీళ్ళు. మొత్తం మీద మా పాప హెల్దీ ఫంక్షన్కి పిల్లలందరూ కూడా గట్టిగానే మోపోయారు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నేను సొంతంగా స్వయంగా సెకండ్ ఇచ్చి మరీ థ్యాంక్స్ చెప్పడం జరిగింది వచ్చినందుకు. ప్రతి చిన్నపిల్లకి కూడా సెకండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పాను వచ్చినందుకు. వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఏదో ఒక సరదా. మా మిస్ కూడా వచ్చిన వాళ్ళతో చక్కగా మరియు ఆ టెంట్లో, డెకరేషన్ టెంట్లో ఫోటో దిగడం జరిగింది. అందరూ కూడా చాలా డీసెంట్గా నించొని మా పాపతో ఫోటో దిగారు. మా పాప కూడా చాలా సంతోషపడ్డది వచ్చినందుకు. ఇలా అందరూ కలిసి ఉంటే కనుక ఎంతో చాలా సరదాగా ఉంటుంది. ఈ లోపల మా బావగారు ఊరుకోరు కదండి, వాళ్ళ మనవరాలు అనమాట, మా అగ్గర అమ్మాయి తాలూకు పాప. ఆ పాపను కూడా ఫోటోలో దింపాలని చెప్పేసి అని దగ్గరుండి ఫోటో తీయించుకున్నారు. స్టూడియో అయిన ఫోటో తీసిన తర్వాత మళ్ళీ సెల్ఫీ దిగడం జరిగింది. మా అక్క, మా ఇద్దరు మరదర్లు, వీళ్ళు లాస్ట్ అక్క అండి, లాస్ట్ బావ. అలాగే మా లాస్ట్ అక్క, లాస్ట్ బావ తాలూకు పాప, అల్లుడు. అలాగే మా పాప ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా చక్కగా పోజ్ ఇచ్చారు కెమెరాకి. అలాగే ఈయన మా బామ్మర్ది అండి, మా మిస్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య మాతో ఫోటో దిగాలని ఆశపడ్డారు. నాకు అనిపించేది వాళ్ళ అబ్బాయి ఎన్నిసార్లు చేయి లాగినా సరే చేయి నోట్లోకి వెళ్ళిపోయేది. మా ఫోటోలు దిగారండి అందరూ కూడా. లాస్ట్గా మా బామ్మర్ది మళ్ళీ మా పాపను ఎత్తుకోవడం జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడు ఎత్తుకున్నాడో మళ్ళీ ఇప్పుడు ఎత్తుకోవడం జరిగింది. మేనమామలు అందరూ ఒకరి తర్వాత ఒకరు మా పాపని ఎత్తుకున్నారండి. తర్వాత పసుపు రాశి కార్యక్రమం మొదలవుతుందని స్టూడియో అని చెప్పారు. ఈ లోపల అందరూ కూడా రండి అని చెప్పేసి మా ఆవిడ వెళ్ళడం జరిగింది, లేట్ అయిపోతుందని. ఇది పసుపు రాశి కార్యక్రమం అండి పాపకి. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా పసుపు చేతికి రాసుకొని రెడీగా ఉన్నారు మా పాపకి రాయడానికి. తాలూకు ఫొటోస్ కెమెరామెన్ బంధిస్తున్నాడు ఆల్బమ్ కోసం. ఫోటో కూడా మేము కూడా చిన్న చిన్న వీడియోస్ రావడం జరిగింది. ఈ పసుపు రాసే కార్యక్రమం ఫోటోలు అండి ఇవి. దాని తర్వాత పాపకి స్నానం చేసి నీళ్ళు ఎత్తిమేసి వేసే కార్యక్రమం. దానికి ముందుగా ఫ్యామిలీ అంతా కూడా ఒకసారి ఫోటో దిగాం. చుట్టాలు బంధువులు కూడా లాస్ట్గా ఫొటోస్ దిగామన్నారు. ఫొటోస్ ఉండమని చెప్పి ముందుగానే ఫోటోగ్రాఫర్ అని చెప్పారు. వెంటనే ఫోటోలు తీయించుకున్న తర్వాత అందరూ ఎవరికి మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఫోటో ఆయన క్లిప్పింగ్ కోసం 2-3 స్టైల్స్ మా మిస్తో చేయించారు. వెంటనే మా మేనమామలందరూ కూడా, పిల్ల తాలూకు మేనమామలందరూ కూడా, అలాగే అత్తరు పాపకి నీళ్ళు పోసే కార్యక్రమం స్టార్ట్ చేశారండి. చేతులతో ఆడుకోమ్మా. కాస్త అత్తాలు కూడా పూలు నీళ్ళు చెల్లిన తర్వాత మేనమామలు పిల్ల తాలూకు మేనమామలు అందరూ కూడా మరి కుండీలతో, గులాబీ పూల రేకలో నీళ్లు కుండీలతో
నీళ్ళు పట్టుకోవడం జరిగింది పాప మీద పోయడం కోసం. చూసారా, ఒక్కొక్కరు బాహుబలి స్టైల్లో పట్టుకున్నారు. అందరూ కూడా చాలా సరదాగా ఈ కార్యక్రమం జరిగింది. ఒక్కొక్కరు మరి హీరోలా ఉన్నారు వాళ్ళు కూడా. ఓకేనండి, రైట్, చూడద్దు. వేసండి ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే డ్యాన్స్ కార్యక్రమం స్టార్ట్ చేశారండి. అప్పుడు మా పిల్లలు కూడా యమలీల సినిమాలో సాంగ్లో, యమలీల మూవీలో సాంగ్ అండి. చినుకు చినుకు వందనతో చిటపటమురు చవ్వడుతో నీలిమప్పు చిగురు విరిసి అన్న సాంగ్ అండి. చూసారా, డ్యాన్స్ చక్కగా వేస్తున్నారు. వానొచ్చే వరదొచ్చే ఏలో ఏలో. పాట అయితే పాడడం రావట్లేదు కానండి, చితక్కుడేసారని డ్యాన్స్ పెట్టుకొని. వీళ్ళందరినీ చూసి మా పాప కూడా మరి నేను కూడా ఒక డ్యాన్స్ చేస్తానని చెప్పి ఒక సాంగ్కి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిందండి. కొద్దిగా పెట్టుకున్న డ్రెస్సులతోనే కొద్దిగా ఆరిన తర్వాత, ఫ్యాన్కి ఆరిన తర్వాత కొద్దిగా డ్యాన్స్ చేయడం జరిగింది. చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మంచి మంచి స్టెప్స్తో మంచి మంచి మూమెంట్స్ ఇచ్చి చూసేవాళ్ళు కొద్దిగా కన్విన్స్ చేసింది. ఈ లోపల మా బావగారు ఊరుకోలేదు కండి, ఈయన కూడా రెచ్చిపోయాడండి. అలాగే మా పాప కూడా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. మరి ఇంతకీ ఏం సాంగ్ అనుకుంటున్నారు? బావలు బావలు అన్న సాంగ్ అండి. హై బావలు సయ్య, హై మర్దలు సయ్య, హై బావలు సయ్య, హై మర్దలు సయ్య, హై రింబోల రింబోల రింబోల, హై హై రింబోల రింబోల రింబోల, హై హై జంబల 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 పేటకు మేటకు నేనే రా. చితక్కొడేరండి బాబు డ్యాన్స్. ఆ బావుల సాంగ్ ఇద్దరు కూడా చితక్కొడేరా. మా బావ తగ్గట్టుగా మా పాప ఇంకా ఊపు తట్టుకోలేక మా బావ ఏం వేసారండి డ్యాన్స్. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే మా పాప ఇంకో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫుల్ సాంగ్ డీజే తిల్లి సాంగ్ వేసిందండి. డీజే తిల్లు పేరు నీకు స్టైలే వేరు, డీజే తిల్లు 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 కొట్టు 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 డీజే తిల్లు కొట్టు. ఇది ఊరుకోలేదండి. ఇంకా తీని మరి సాంగ్ వేసారు. డింక చిక్క డించక్ డింక చిక్క డింక చిక్క. మా చిన్నోడు చిన్న మేనల్డ్ ఇలా పడండి. ఈ లోపల మా పెద్ద పాప మా మేనల్డ్ చదవకూడారు. డింక చిక్క డింక చిక్క డింక చిక్క డింక చిక్క డింకెక్కర 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 డింక్ డిన్ 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 చెక్ డిన్ 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 చెక్ డిన్ 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 చెక్ డింక 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 డిన్ 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 డింక డింక డిన్ 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 టక్ డిన్ 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 టక్ డిన్ 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 టక్ డిన్ 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 టక్. ఈ లోపల మా బావ ఊరుకుంటారండి. ఆ వాటర్ బకెట్ పెట్టుకుని హల్చల్ చేస్తారండి. మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా ఏసీ వాళ్ళు వేయడమే, డ్యాన్స్ వేసే వాళ్ళు ఏమో తెలిసిపోవడమే. ఇదండి మా ప్రోగ్రామ్. లాస్ట్కి మా మేనల్డ్ వాళ్ళ మిస్సెస్ కూడా చిన్న డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చక్కగా వేశారు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నా సాంగ్ వేసారండి. చాలా చక్కగా వేసారు. నీకోసం నేను పిచ్చోన్నైపోయానే, నా కళ్ళు పేలిపోను డబే అరే హాయ్
అరే హాయ్ అరే హాయ్ అరే హాయ్ అలా చక్కగా వేసారండి. అలా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. ఈ లోపల మేము కూడా బుల్లెట్ బండి ఇక్కడబ్బా బుల్లెట్ బండి ఇకటప్పా ఇకటప్పా అన్న సాంగ్ వేసామండి. సరదాగా మా మేనలు, మా సిస్టర్, మా భార్య, నేను, మా బావగారు, మా అక్క ఆ బుల్లెట్ బండి ఇకటప్పా ఇకటప్పా బుల్లెట్ బండి ఎక్కేటప్పా ఎక్కేటప్పా అన్న సాంగ్ వేసాం. వేసి అలా ఆటోమేటిక్గా సాంగ్ అంతా అయిపోయింది. ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసాం. ఈ వీడియో అంతా చూసినందుకు చక్కగా ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ హెల్దీ ఫంక్షన్ అంతా కూడా చాలా చక్కగా జరిగింది. లాస్ట్గా మేము పెర్ఫామ్ చేసాము. మా ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేసి చుట్టుపక్కల కూడా ఎంజాయ్ చేశారు. భగవంతుడు ముందుగా మాకు వర్షం కురిపించిన లాస్ట్గా మళ్ళీ అదే వర్షం నీరు అంటే వాటర్తోనే మళ్ళీ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చిన్నలు పెద్దలు అందరూ కూడా డ్యాన్సులు చక్కగా వేసేసారు. ఇలాగే అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారాలు అండి. ధన్యవాదాలు.